అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా? ప్రయత్నం చేస్తే ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు చేసిన ద్రోహం జనం మర్చిపోయారు. దాదాపుగా 12 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి. సో ఆ విభజన చట్టం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినప్పటికీ, మోసం చేసినప్పటికీ కొన్ని మందులు కూడా వేసింది. ఒక 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని, అలాంటి పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని కొన్ని మందులు కూడా వేశారు. దెబ్బ కొట్టారు, ట్రీట్మెంట్ కూడా చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ని బీజేపీ వాళ్ళు సరిగ్గా చేయలే, ఆ ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేయలే. కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని విడగొట్టే అధికారం దిగిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళ చేతికి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏమీ జరగట్లేదు. సరే, ఈ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడదాం. అంటే 12 ఏళ్ళు అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెంచుకునే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఏర్పాటే కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద. అసలు వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంకు, వైసీపీకి ఉన్న నాయకత్వము, వైసీపీకి ఉన్న మ్యాక్సిమం అన్ని 90% వైసీపీ పొలిటికల్ స్ట్రక్చర్ మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిందే. దిగువ స్థాయి కార్యకర్తలు మొదలుకొని గతంలో కాంగ్రెస్ యాంటీ టీడీపీ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు వైసీపీ యాంటీ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో, అంతే కదా. అంటే టీడీపీ వ్యతిరేక శక్తి అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. సో అప్పుడు ఆ పార్టీలో ఉన్న 90% పొలిటికల్ స్ట్రక్చరే ఇప్పుడు వైసీపీలో ఉంది. సో ఇంకా నిజానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేసే అవకాశాలు ఎందుకున్నాయంటే, వైసీపీ ఇప్పుడు అంత బలంగా లేదు. వైసీపీ గతంతో పోలిస్తే బలహీనపడింది. ఆ భావజాలం జనానికి కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళ పార్టీ పద్ధతి బాగలేదు, ప్రొసీజర్ బాగలేదు, ప్రక్రియ బాగలేదు, అసలు ఆ విధానాలు బాగలేవు. అన్నీ కూడా వివాదాలు, పనికిమాలిన అంశాలు, పనికిమాలిన రాజకీయాలు, చెత్త రాజకీయాలు, ఫేక్ రాజకీయాలు అయిపోయాయి. సో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇటువంటి రాజకీయాలు లేవు. ఇప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. సో అప్పటికి 2004 సమయానికి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ రూపురేఖల మీద ఒక స్టార్ట్ చేశారు, కొంతవరకు తీసుకొచ్చారు. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాగానే రాజశేఖర రెడ్డి గారు ఆలోచించుంటే, లేదా 2004లో రాజశేఖర రెడ్డి గారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారే కనుక సీఎం అయ్యి ఉంటే, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు కాదు, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేది కాదు, ఈ మెట్రో రైల్ నిర్మాణాలు లాంటివి జరిగేవి కాదు, అండ్ ఈ హైటెక్ సిటీ కూడా అంత బ్రాండ్ అయ్యేది కాదు, ఐటీ అంతగా విస్తరించేది కాదు. ఇవన్నీ చంద్రబాబు ఇది మన రాజకీయ ప్రత్యర్థి చేసినవి కాబట్టి మనం దీన్ని కొనసాగించకూడదు, దీన్ని కూల్చేద్దాం అనుకునేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారికి వాటి విలువ తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మూర్ఖత్వంగా వెళ్లకుండా రాజకీయం చేస్తూ, పరిపాలన చేస్తూ హైదరాబాద్ని చంద్రబాబు గారు వేసిన విత్తనాల మీద ఆయన నీళ్లు పోసి పోషించారు. సో అలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తయింది, ఔటర్ రింగ్ రోడ్ పూర్తయింది, ఐటీ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో హైదరాబాద్ రూపురేఖలు మారాయి. అందులో చంద్రబాబు నాయుడు గారి విత్తనాలు, పునాదులు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉంది, ఆ తర్వాత కేసీఆర్ వీళ్ళు కొనసాగించారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీని నడిపించిన రాజశేఖర రెడ్డి గారి భావజాలం వేరు, ఆయన వారసత్వంగా, ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పేరు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన శైలి, రాజకీయం వేరు. ఈ ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ జనాలకు వివరిస్తే, ఆయన అసలైన వారసుడు కాదు, మేము అసలైన వారసత్వం మాది అని జనానికి వివరిస్తే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్ 90% వైసీపీ వాళ్ళు కొట్టుకుపోయారో దానిలో ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ వెనక్కి లాక్కోవచ్చు. కానీ ఎంతసేపు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే వరకే పరిమితం అవుతున్నారు తప్ప, ఏదో వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలోనో, లేదా తన విషయంలోనో, ఇంకేదో సోషల్ మీడియా విషయంలోనో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి పరిమితం అవుతున్నారు తప్ప, అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగింది, నిజమైన వారసత్వం ఎవరిది, సో మేముంటే ఏం చేసేవాళ్ళం అనే సైద్ధాంతిక అంశాలను, సిద్ధాంతపరమైన అంశాలను, కాంగ్రెస్ పార్టీ విధానపరమైన అంశాలను జనంలోకి తీసుకువెళ్ళడం లేదు. ఆమె కేవలం తన అన్న మీద కోపంతో పార్టీ పెట్టారు, తన అన్న మీద కోపంతో కాంగ్రెస్లోకి వెళ్ళారు, తన అన్న మీద కోపంతో పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు, తన అన్న మీద కోపంతో రాజకీయం చేస్తున్నట్టే కనిపిస్తోంది. సో ఇది అన్న మీద కోపం ఉంటే అన్న ఓట్లేమీ చేలవు. మేబీ మీ కుటుంబంలో డీవియేషన్స్ అవుతాయి, అండ్ మీ రాజకీయ ప్రత్యర్థులకు అదొక పండగలా ఉంటుంది, అదొక వార్తలా ఉంటుంది, కంటెంట్లా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ రావాలంటే అన్న నడిపిస్తున్న పార్టీ సిద్ధాంతాలు, భావజాలం, విధానాలు, వాటివి అవి వేరు, మావి వేరు. సో మేము నిజమైన వారసత్వం, మేము ఉంటే ఇలా కొనసాగించే వాళ్ళం, సో మా పార్టీ ఇది అని చెప్పి అంటే జనంలోకి విస్తృతంగా వెళ్ళడంలో షర్మిల గారు ఫెయిల్ అవుతున్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామందికి నచ్చడం లేదు. ఆ పార్టీలో ఉన్నారు కొంతమంది సీనియర్లు. సో వాళ్ళకి షర్మిల గారు పార్టీని నడిపిస్తున్న తీరు నచ్చడం లేదు. అందుకే చాలా కంప్లైంట్లు వెళ్ళాయి పెద్దలకి, ఏఐసిసి పెద్దలకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి అవకాశం ఉన్న ప్రతిసారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధులు కొంతమంది ఇంటర్నల్గానో, ఆఫ్ ది రికార్డ్గానో, పర్సనల్గానో వెళ్ళి కలిసి అనేక ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. కాకపోతే ఆ చరిష్మా ఉన్న వేరే నాయకత్వం లేని కారణంగా, ఆ క్రౌడ్ పుల్లింగ్ వేరే నాయకత్వం లేని కారణంగా, ఆ స్థాయిలో రాష్ట్రం మొత్తాన్ని లీడ్ చేసే వేరే నాయకత్వం లేని కారణంగా కాంగ్రెస్ వాళ్ళకి దిక్కు లేక, దిక్కు తోచక, ప్రత్యామ్నాయం లేక షర్మిల గారిని పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగిస్తున్నారు. లేకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల బ్యాంక్ పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ షర్మిల గారు వెళ్తున్న విధానం, వెళ్తున్న దారి ఆ పార్టీకి ఓట్లు తెచ్చేది కాదు. అందుకే ఆ పార్టీలో కొంతమంది ఇవన్నీ ఆలోచించే షర్మిల గారు మాకు వద్దు అనేది అయితే పట్టుకున్నారు. కానీ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి, అండ్ వాళ్ళకు ఒక ప్లాన్ లేదు కాబట్టి, వాళ్ళకి కేంద్రంలోనే దిక్కు లేదు, ఇంకా రాష్ట్రంలో ఏం చూస్తారు? వాళ్ళు బలంగా ఉన్నవే ఓడిపోతున్నారు కదా, ఇంకా బలం లేని చోట ఏమందుకుంటారు? సో అందుకే వాళ్ళు సరే మనం బలంగా ఉన్న చోట మనం గెలుద్దాం ఫస్ట్, ఆ తర్వాత పోయిన దాన్ని రాబెట్టుకుందాం, బలం లేని చోట బలం పెంచుకునే ప్రయత్నం చేద్దాం అనే లెక్కల్లో ఉన్నారనమాట. అందుకే ఆంధ్రప్రదేశ్ని పీసీసీ పెద్దలు కూడా, ఏఐసిసి పెద్దలు కూడా అంతగా పట్టించుకోవట్లేదు. ఫిర్యాదులు వెళ్తున్నాయి కానీ అంతగా పట్టించుకోవట్లేదు అనమాట.